सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గునాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai
Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबूजी की जय। श्री साईनाथाय नमः। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 29వ అధ్యాయం నిన్నటి తర్వాయి. సరే, అలా ఉదారంగా ఉండే ఈ దాన స్వభావాన్ని గురించిన కీర్తిని మద్రాసు బృందం విని సహజంగానే డబ్బు సంపాదించాలన్న కోరిక కలిగి బాబా ఎదుట భజన చేయడం మొదలుపెట్టారు. బయటికి వారి భజన భావభక్తితో ఉన్నట్లు అనిపించేది. లోపల వారికి డబ్బు మీద ఎంతో కోరికుండేది. బాబా డబ్బిస్తారన్న ఆశతో వారందరూ షిర్డీలో ఉండిపోయారు. అందులో ముగ్గురికి బాబా తమకి ఎక్కువ డబ్బిస్తే బాగుండునని ఎంతో కోరిక ఉండేది.
కానీ అందులో మద్రాసు వ్యక్తి భార్యకి మాత్రం సాయి చరణాల్లో భజన చేయాలనే పరిశుద్ధమైన భావం ఉండేది. వర్షం కురిసే ముందు వినీల ఆకాశంలో ముసిరిన దూది పింజల్లాంటి మబ్బులను చూసి ఆనందంతో నర్తించే నెమలిలా, లేదా చల్లని వెండి వెన్నెలను వెదజల్లే చంద్రుని చూసి ఆనందించే చేకోరంలా బాబాను చూస్తే ఆమెకు ఎంతో ప్రేమ కలిగేది. ఒకసారి మధ్యాహ్నాలు జరిగేటప్పుడు కృపామూర్తి సాయి ఆమె శుద్ధ భావావస్థను చూసి ఆమెకి ప్రభు రామచంద్రుడి రూపంలో దర్శనమిచ్చారు. ఇతరులు మాత్రం ఎప్పటి సాయినాథులు, కానీ ఆ స్త్రీ దృష్టికి సీతాపతి శ్రీరాములు కనిపించారు. ఆమె కనురెప్పలను దూసుకుని అశ్రువులు జలజల చెక్కిళ్లపై రాలాయి. ఆమె రెండు చేతులతో చప్పట్లు చరుస్తుంటే దాంతోపాటు కళ్ళ నుంచి అశ్రుజల దారలు జలపాతంలా దూకాయి. ఈ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వారందరి మనసుల్లో జిజ్ఞాస ఉత్పన్నమైంది. ఆమెకు ప్రేమ వరదలు ఎందుకు వచ్చాయి? ఆమె ఒక్కదానికి ఇంతటి ఆనందం ఎందుకు కలగాలి? తరువాత మూడవ ప్రహారం అంటే సాయంత్రం 4-4:30 గంటలకి మూడవ ప్రహారంలో ఆమె తన భర్తకు ఎంతో ఆనందంతో ఈ రామదర్శన విశేషాన్ని సాయిబాబా అద్భుత కరుణని చెప్పడం మొదలుపెట్టింది. నీలిరంగు కమలాల్లా చామనఛాయ వర్ణంలో ఉండేవాడు, భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షము, భరతుడి సోదరుడు, సీతకు ఆనందాన్ని ఇచ్చేవాడు, దశరథుని పుత్రుడు అయిన శ్రీరాముడు నాకు కనిపించాడు. తలపై కిరీటం, చెవులకి కుండలాలు పెట్టుకుని వన సుమాల మాలతో శోభించేవాడు, పచ్చ పీతాంబరాన్ని ధరించేవాడు, 4 చేతులున్నవాడు, జనకరాజు పుత్రిక భర్త నాకు కనిపించాడు. శంఖ చక్ర గదలను ధరించి ఛాతీ మీద శ్రీవత్స చిహ్నం అంటే శ్రీ విష్ణువు ఛాతీ మీద కేశాలు చుట్టూ ఉండే స్థానాన్నే భృగు మహర్షి కాలితో తన్నిన చిహ్నం అంటారు. ఉన్న కౌస్తుభమణిని అంటే సముద్ర మదనం నుంచి వచ్చిన 14 రత్నాల్లో ఒకటి కౌస్తుభమణిని మెళ్ళో ధరించిన మనోహరమైన రూపంతో శోభిల్లే సర్వశ్రేష్ఠ పురుషోత్తముని నేను చూశాను. మానవ రూపం ధరించిన విష్ణువు యొక్క అసాధారణమైన అవతారము, సీతకి ప్రాణధారణని, ఉత్సాహాన్ని పెంచే చేతన శక్తి అయినవాడు, మనసుని ఆకర్షింపజేసే ధనుస్సును ధరించిన శ్రీరాముడు నాకు కనిపించాడు. బాహ్యానికి చూడడానికి ఆయన ఫకీర్లా కనిపించినా, ఇంటింటా భిక్ష చేస్తున్నా కూడా నాకు ఆయన జానకి జీవన మనోహర ధనుర్ధారి శ్రీరాముడిలా కనిపించాడు. పైకి ఆయన ఔలియాలా కనిపించినా, ఎవరి మనసుకి ఎలా అనిపించినా సరే ఆయన నాకు జానకి జీవన మనోహర ధనుర్ధారిలాగా కనిపించారు. ఆ స్త్రీ గొప్ప భావిక భక్తురాలు, కానీ ఆమె భర్త ఎంతో స్వార్థపరుడు. స్త్రీల జాతి ఇలాగే అమాయకంగా ఉంటుంది. ఆ రఘుపతి ఇక్కడికి ఎలా రాగలుగుతాడు? మనసులో ఎలా ఉంటుందో అలాగే ఈ అమాయక భక్తులకు కనిపిస్తుంది. మా అందరికీ సాయి కనిపిస్తుంటే నీకు మాత్రం రాముడిలా ఎలా కనిపిస్తాడు అని పిచ్చిగా అనేక రకాలుగా వాదించి అతను ఆమెను అవహేళన చేశాడు. అందుకు ఆ స్త్రీ మనసుకి దుఃఖం అనిపించలేదు. ఆమెకి అబద్ధపు కల్పనలు చేసే అలవాటు లేదు. గొప్ప అధికారి అంటే పారమార్థికంలో గొప్ప పాత్రత గల వ్యక్తిగా ఆమె గొప్పగా ప్రసిద్ధి చెందింది. ఆమెకు అనుక్షణం సుఖదాయకమైన రామదర్శనం అవుతుండేది. ఆ తర్వాత మెల్లగా ఆమెకి డబ్బు మీద లోభం మొదలైంది. ద్రవ్యం దగ్గర దైవం ఉండడు కనుక రామదర్శనం ఆగిపోయింది. లోభానికి అలాంటి స్వాభావిక గుణం ఉంటుంది. సాయిబాబాకి ఆమె గత సమాచారం అంతా తెలుసు. ఆ స్త్రీకున్న ఆ చెడు ప్రవృత్తి నశించిపోవడం గురించి తెలుసుకుని ఆయన ఆమెకు మళ్ళీ రామదర్శనమిచ్చి ఆమె కోరికను తీర్చారు. సరే, తరువాత అదే రాత్రి ఎంతటి అద్భుత సంఘటన జరిగిందో చూడండి. నిద్రలో ఆమె భర్తకి భయంకరమైన స్వప్నం వచ్చింది. అతను ఓ పట్టణంలో ఉన్నాడు. అక్కడి పోలీసులు అతన్ని పట్టుకుని పెడరెక్కలు విరిచిగట్టి ఆ తాడుని గట్టిగా పట్టుకుని అతని వెనక నిలబడి ఉన్నారు. అక్కడే ఒక కటకటాల గది ఉంది. దాని బయట ఆ దగ్గరలో సాయిబాబా గప్చుప్గా దాన్నంతా చూస్తూ నిలబడ్డారు. అలా సాయి మహారాజుని సమీపంలో చూసిన ఆ వ్యక్తి 2 చేతులు జోడించి ముఖం దీనంగా పెట్టి ఇలా అన్నాడు, బాబా, మీ కీర్తిని విని నేను మీ చరణాల వద్దకు వస్తే మీ ఎదుటనే మాకులాంటి సందర్భం ఎలా వచ్చింది? మహారాజులా సమాధానమిచ్చారు, చేసిన కర్మను అనుభవించి తీరాలి. దానికి ఆ వ్యక్తి ఎంతో వినయంగా ఇలా అన్నాడు, నేను అలాంటి కర్మలు ఏమీ చేయలేదు. ఖచ్చితంగా ఈ జన్మలో అయితే మాత్రం ఏమీ చేయలేదు. దేనివల్ల నాకు ఈ సంకటం వచ్చి పడింది? అప్పుడు మహారాజులా అన్నారు, పూర్వజన్మలో చేసి ఉంటావు. అప్పుడు అతను ఇలా అన్నాడు, గత జన్మ గురించి నాకేం తెలుసు?
అప్పుడు నేను ఒకవేళ అలా చేసినా మీ దర్శనంతో అది భస్మమైపోవాలి కదా. నాకు మీ దర్శనం అయినా అగ్నిలో పడి సమూలంగా దగ్ధమయ్యే ఎండుగడ్డిలానే నేను చేసిన ఆ కర్మల నుంచి నేను ముక్తుణ్ణి ఎందుకు కావడం లేదు? అప్పుడు మహారాజులు అడిగారు, అలాంటి విశ్వాసం నీకుందా? ఆ వ్యక్తి ఆ ఉంది అనగానే బాబా అతన్ని కళ్ళు మూసుకోమన్నారు. ఆజ్ఞ ప్రకారం అతను కళ్ళు మూసుకొని నిలబడి ఉన్నప్పుడు ధన్మని ఏదో పడిన శబ్దాన్ని అతను విన్నాడు. ఆ శబ్దం చెవుల్లో పడగానే అతను ఉలిక్కి పడ్డాడు. కళ్ళు తెరిచి చూడసాగాడు. అప్పుడు తాను స్వయంగా బంధాల నుండి పూర్తిగా ముక్తుడై ఉన్నట్లు కనిపించింది. పోలీసు రక్తంతో తడిసి కనిపించాడు. దానికి ఆ వ్యక్తి ఎంతో భయపడి మహారాజు వైపు చూడసాగాడు. మహారాజు మందహాసవదంతో అతనితో ఇలా అన్నారు, నువ్వు ఇప్పుడు బాగా దొరికావు. పోలీస్ అధికారి ఇప్పుడు వస్తాడు. ఇక్కడ జరిగిందంతా చూసి నిన్నొక లొంగని క్రూరుడుగా భావించి మళ్ళీ జైల్లో పెడతాడు. అప్పుడు ఆ వ్యక్తి నిస్సహాయంగా ఇలా అన్నాడు, బాబా మీరు నిజమే చెప్పారు. ఏదో ఒకటి చేసి నన్ను విడిపించండి. మీరు తప్ప నన్ను రక్షించే వారెవరూ నాకు కనిపించడం లేదు. అది విని సాయి మహారాజు ఇలా అన్నారు, మళ్ళీ కళ్ళు మూసుకో. ఆ రకంగానే చేసి ఆ వ్యక్తి కళ్ళు తెరిచాడు. అప్పుడు ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. స్వయంగా అతను కటకటాల బయట ఉన్నట్లు సాయి మహారాజు తనకు దగ్గరలో నిల్చుని ఉన్నట్టు కనిపించింది. వెంటనే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. దానికి బాబా అతన్ని ఇలా అడిగారు, ఇప్పుడు నీవు చేసే నమస్కారానికి ఇంతకుముందు నీవు ఎప్పుడూ పెట్టే నమస్కారానికి ఏదైనా తేడా ఉందా? నాకు విచారపూర్వకంగా చెప్పు. అందుకు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఇదివరకటి నమస్కారం కేవలం డబ్బు కోసమే. ఇప్పుడు మీరు పరమేశ్వరుడన్న భావంతో చేశాను. పూర్వం మీ పట్ల అసలు ప్రేమ భక్తి అనేవి ఉండేవి కావు. ఇంతేకాదు, ముస్లిం అయి ఉండి మా హిందువులను మార్పిడి చేస్తున్నారని లేదా శాస్త్ర విరుద్ధంగా ఆచరింపజేస్తున్నారని నా మనసులో కోపం ఉండేది. దానికి బాబా ఇలా అడిగారు, నీ మనసులో ముస్లిం దేవతలపై భక్తి లేదా? ఆ వ్యక్తి లేదు అన్నప్పుడు బాబా అతన్ని ఇలా అడిగారు, మీ ఇంట్లో పంజా అంటే 5 పవిత్ర పురుషులను దర్శింపజేసే ముసల్మానులకు సంబంధించిన ఇనుముతో చేసిన ఒక చెయ్యి నీ ఇంట్లో పంజా లేదా? నీవు దాన్ని నీవు మొహరం రోజున పూజిస్తావు కదా. అలాగే నీ ఇంట్లో కాడ్బీబీ అనే పేరు గల ముస్లిం దేవత లేదా? ఆమెను నువ్వు పెళ్లిళ్ళు శుభకార్యాల్లో పూజించి గౌరవించి శాంతింపచేస్తావు కదా. నిజమే అని ఆ వ్యక్తి తల ఊపగానే మహారాజు అతన్ని ఇంకా ఏదైనా కోరికుందా అని అడిగినప్పుడు తన గురువు సమర్థ రామదాస స్వామి దర్శనం మీద కోరిక కలిగింది అతనికి. అప్పుడు మహారాజు అతన్ని వెనక్కి తిరిగి చూడు అన్నారు. అతను వెనక్కి తిరిగి చూడగానే సమర్థ రామదాస స్వామి సశరీరులుగా ఎదుట నిలిచి ఉన్నట్టు కనిపించారు. ఆ వ్యక్తి ఆయనకు నమస్కరించగానే ఆయన అదృశ్యులైనారు. అప్పుడు ఆ వ్యక్తి జిజ్ఞాసాపూర్వకంగా మహారాజుని ఇలా అడగసాగాడు, బాబా మీకు వయసు అయిపోయింది. మీ శరీరం వృద్ధుడిలా అనిపిస్తోంది. మీకు మీ ఆయుష్ పరిమితి అంటే మీరెంతకాలం జీవించి ఉంటారో తెలుసా? ఏమంటున్నావు? నేను ముసలివాణ్ణా? నాతో కలిసి పరుగెత్తు చూద్దాం అని సాయి మహారాజు పరుగెత్తసాగారు. అతను ఆయన వెనుక పరిగెత్తాడు. మహారాజు గొప్ప వేగంతో పరిగెత్తుతుంటే గాలిలో దుమ్ము చెలరేగింది. ఆ సమయాన్ని సరిగ్గా అవకాశంగా తీసుకుని ఆయన అదృశ్యులైనారు. ఆ వ్యక్తికి మెలకువ వచ్చింది. సరే, అతనికి మెలకువ రాగానే అతను తన స్వప్నంలోని స్థితిని గురించి ఆలోచించినప్పుడు అతని మనసులోని భావన తలకిందులైంది. అతను బాబా మహాత్మ్యాన్ని ప్రశంసించసాగాడు. సాయి చేసిన ఆ అద్భుతాలను చూసి ఆయన చరణాలపై అతనికి భక్తి కలిగింది. ఇది వరకటి స్థితి మారిపోయింది. బాబా గురించిన సంశయం అస్తమించింది. చూడబోతే అదంతా స్వప్నమే. కానీ ఆ ప్రశ్నలు ఆ సమాధానాలన్నీ శ్రోతలు వాటిలోని నిగూఢమైన భావార్థాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా ప్రశ్నోత్తరాల సంవాదం జరిగి ఆ మద్రాసు వ్యక్తికి ఎంతో జ్ఞానం కలిగింది. హాస్య వినోదాల వల్ల అతనికి బాబాపై ఉన్న వ్యతిరేక భావన నశించిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. మర్నాడు ఉదయం ఈ భక్తులు మసీదుకి దర్శనానికి వచ్చారు. అప్పుడు సాయినాథులు కృపతో వారికి 2 రూపాయల బర్ఫీ ఇచ్చారు. అలాగే తమ జేబు నుంచి 2 రూపాయలు ఇచ్చి వారందరినీ అక్కడే కొద్ది రోజులు ఉంచుకున్నారు. ఈ భక్త బృందం నియమిత భజన పూజలు జరిగాయి. కొంతకాలం తరువాత
ఆ బృందం వెళ్ళిపోవాలని బయలుదేరింది. బాబా వద్ద నుంచి డబ్బు లభించకపోయినా అల్లా మాలిక్ బహుత్ దేగా, అల్లా తుమ్హారా అచ్చా కరేగా అనే ఆశీస్సులు బాగా లభించాయి. తరువాత ఇవే వారికి ఉపయోగపడ్డాయి. సాయి ఇచ్చిన ఈ ఆశీర్వాద వచనాలు దారిలో పోతున్నప్పుడు వారి మనసు నిండా ఆవరించడం వల్ల వారికి కల్లో కూడా ఏమాత్రం దుఃఖ ఛాయలే లేకుండా పోయాయి. ఆశీస్సులను అనుసరించి వారికి ఎటువంటి కొరత కలగలేదు. యాత్ర చక్కగా జరిగింది. దారిలో అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు సుఖంగా తమ ఇల్లు చేరుకున్నారు. మనసులో అనుకున్నట్లే యాత్ర పూర్తయింది. దాంతో పాటు అనేక యాత్రలు కూడా చేశారు. అందరికీ అనుపమ ఆనందం కలిగింది. వారు సాయి మాటలను ప్రేమగా స్మరించుకునేవారు. సాయి సత్పురుషుణ్ణి అల్లా అచ్చా కరేగా ఆ ఆశీస్సు అక్షరాల నిజమై ఆ బృందం మనోరథం నెరవేరింది. అలా తీర్థయాత్రలకు బయలుదేరిన ఆ సదాచార సంపన్నులు, సత్వగుణ యుక్తులు, భగవద్భక్తులైన మద్రాసు బృందాన్ని సాయిబాబా సంసార బంధనాల నుంచి విడిపించారు. అలాంటిదే మరొక రసభరితమైన కథను చెప్తాను. శ్రోతలు దాన్ని శ్రద్ధగా వినండి. భక్తిభావంతో వింటే అప్పుడు భక్తుల మనోరథాన్ని నెరవేర్చే కల్పవృక్షము, పరమ దయాపరులు అయిన సాయి తమ భక్తుల ఇచ్ఛలను విసుక్కోకుండా సర్వదా ప్రేమతో ఎలా నెరవేరుస్తారో తెలిసి శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. అది ఠానే జిల్లాలో బాంద్రా తాలూకా పట్టణం. అక్కడ రఘునాథరావు టెండూల్కర్ అనే పేరుగల వ్యక్తి ఉండేవాడు. అతను తీవ్ర బుద్ధి, గంభీర స్వభావంతో ఉన్న బహుశ్రుతుడు. అంటే ఎన్నో గోష్ఠులను విన్నా, ఎన్నో విషయాల గురించి తెలిసిన గొప్ప భక్తుడు అతను ఎప్పుడూ ఎంతో ఆనందంగా ఉంటూ సాయిపద కమలాలలోని ఉపదేశమనే మధువుపై ఆశతో సాయి నామాన్ని అఖండంగా జపిస్తూ ఆ భక్తిలో లీనమై ఉండేవాడు. స్వయంగా రచించిన అభంగాల సంగ్రహానికి పుస్తక రూపాన్నిచ్చి అందులో అతను సాయిబాబా లీలలను వర్ణించాడు. దాన్ని చదువుతూ ఉంటే నిజంగా అందులో అడుగడుగున అనురాగ చిన్మయ చైతన్య ధారలో ఒలికించే సాయియే కనిపిస్తారు. అతని భార్య పేరు సావిత్రి, అతని పెద్ద కొడుకు పేరు బాబు. వారిద్దరి విచిత్ర అనుభవాన్ని చూడండి. సాయి చరిత్రలోని విశేషాన్ని వినండి. ఓసారి వైద్య కళాశాలలో ఇంగ్లీషు వైద్య విద్యలో శిక్షణ పొందుతున్న బాబు మనసుకి తాను పరీక్ష పాస్ అయ్యే విషయంలో సంశయం రావడం వల్ల పరీక్షకు వెళ్ళకూడదనుకున్నాడు. అతను రాత్రినే పగలుగా చేసి ఎంతో శ్రమించి చదివాడు. ఒకసారి సహజంగా ఒక జ్యోతిష్యుణ్ణి నేను పరీక్ష పాస్ అవుతానా అని అడిగాడు. అప్పుడు ఆ జ్యోతిష్యుడు పంచాంగం పుటలు తిరగేసి గ్రహ స్థానాలు చూసి వేలతో రాసి నక్షత్రాలను లెక్కపెట్టి మొహాన్ని విచారంగా పెట్టి బాబు వైపు చూసి ఇలా అన్నాడు, నీవెంతో శ్రమపడ్డావు, కానీ ఈ సంవత్సరం నీ గ్రహస్థితి బాగా లేదు. వచ్చే సంవత్సరం చాలా బాగుంది. వచ్చే సంవత్సరం పరీక్ష నిస్సంశయంగా పాస్ అవుతావు అన్నాడు. ఇది విని విద్యార్థి మనసులో దిగ్భ్రాంతి చెందాడు. అతనికి భయమేసింది. ఒకవేళ తను పడ్డ శ్రమ వృధా అయితే ఇక పరీక్షకు కూర్చోవడం వల్ల మాత్రం ప్రయోజనం ఏముంటుంది అనిపించింది. కొన్ని రోజులకి ఆ విద్యార్థి తల్లి షిరిడీ వెళ్ళింది. సాయిబాబా చరణాలపై శిరస్సు పెట్టి నమస్కరించినప్పుడు బాబా ఆమెని కుశల ప్రశ్నలు వేశారు. పిల్లవాడి పరీక్ష సమాచారం బయటపడింది. ఆ తల్లి దీనంగా బాబాతో ఇలా అంది, గ్రహాలు అనుకూలంగా ఉంటేనే పిల్లవాడు పరీక్ష వ్రాస్తాడు. జ్యోతిష్కులు జాతకం చూసి ఈ సంవత్సరం బాగా లేదన్నారు కనుక పిల్లవాడు పరీక్షకు చదువుకొని కూడా వ్రాయటం లేదు. బాబా, ఈ గ్రహాలు ఇలా ఎందుకు వక్రించాయి? ఈ సంవత్సరం మాకిలా నిరాశ ఎందుకు కలిగింది? పరీక్ష ఒక్కసారిగా పూర్తయి పిల్లవాడు పాస్ అవుతాడని మేమంతా ఆశించాము. ఆమె దయనీయంగా చేసిన ప్రార్థన విని బాబా ఇలా అన్నారు, వాడిని నా మాట వినమని చెప్పు. జాతకాన్ని చుట్టి అవతల పెట్టి హాయిగా ప్రశాంత చిత్తంతో వాడిని పరీక్షకు కూర్చోమను. ఎవరి మాట పట్టించుకోకండి. జాతకాలు వెనక పడకండి. సాముద్రికాలను అంటే చేతులు, కాళ్ళు ఇత్యాది అవయవాల మీద శుభాశుభ చిహ్నాలు చూసి భవిష్యత్తు చెప్పడం విశ్వసించకండి. బాగా చదువుకోమని పిల్లవాడితో చెప్పండి. అతని శ్రమ ఫలిస్తుంది. ప్రశాంత చిత్తంతో పరీక్షకు కూర్చోమనండి. నిరాశ
చెందవద్దనండి, నాపై విశ్వాసం పెట్టమని చెప్పండి. సరే, బాబా ఆజ్ఞ తీసుకొని తల్లి తన గ్రామానికి వెళ్ళిపోయింది. పిల్లవాడికి బాబా చెప్పిన మాటలు చెప్పి అతనికి ఆ తల్లి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నూరిపోసింది. పిల్లవాడు కూడా సాయి మాటలకు ఆనందించి పరీక్షకు కూర్చున్నాడు. నియమిత సమయానికి సరైన సమాధానాలు రాశాడు. లిఖిత పరీక్ష పూర్తయింది. సమాధానాలు కూడా పూర్తిగా సంతృప్తికరంగా వ్రాశాడు. కానీ తన గురించి తనకున్న అవిశ్వాసం అతన్ని దృఢంగా పట్టుకోవడం వల్ల స్థిరమైన అతని బుద్ధి మళ్ళీ చలించింది. పాస్ అవ్వడానికి అవసరమైన చక్కటి జవాబులు రాశాడు. అయినా ఆ విద్యార్థికి అది అసంపూర్ణంగా అనిపించింది. అతని ధైర్యం నీరు కారిపోయింది. నిజానికి అతను ఆ లిఖిత పరీక్ష పాస్ అయ్యాడు. అయినా తన పాస్ కాడు అని అతనికి అనిపించింది కనుక అతను ఉదాసీనంగా అయిపోయి మౌఖిక పరీక్షకు కూర్చోలేదు. ఇక్కడ మౌఖిక పరీక్ష ప్రారంభమయ్యింది. మొదటి రోజు గడిచిపోయింది. మర్నాడు అతని మిత్రుడొకడు అతని ఇంటికొచ్చాడు. అప్పుడు ఆ విద్యార్థి భోజనానికి కూర్చొని ఉన్నాడు. మిత్రుడిలా అన్నాడు, ఇదేమిటి వింత? పరీక్షాధికారికి నీ గురించి చింతే పట్టుకునిందేమిటి? ఆయనే నిన్ను చూసి రమ్మని పంపించాడు. టెండూల్కర్ నిన్న పరీక్షకు ఎందుకు రాలేదు అని అడిగాడు. అప్పుడే నేను ఆయనతో లిఖిత పరీక్షలో పాసు కానప్పుడు ఇక నోటి పరీక్షకు శ్రమపడి ఎందుకు వెళ్ళాలని అతను ఉదాసీనంగా అయ్యి ఇంట్లో కూర్చున్నాడు అన్నాను. దానికి ఆ పరీక్షాధికారి నాతో, నీవు వెళ్ళి అతన్ని నీ వెంట పెట్టుకొనిరా, లిఖిత పరీక్షలో అతను పాస్ అయ్యాడని అతనికి చెప్పు అన్నాడు. అది విన్న వెంటనే ఆ విద్యార్థికి కలిగిన ఆనందం ఎంతని వర్ణించాలి. అతను సాయి మహారాజుకి ప్రార్థనాపూర్వకంగా నమస్కరించి ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా గొప్ప ఉత్సాహంతో పరిగెత్తడం మొదలుపెట్టాడు. సరే, తరువాత చాలా జరిగింది. పరీక్ష పాస్ అవ్వాలన్న అతని కోరిక నెరవేరింది. అతని మనసులోని కోరిక నెరవేర్చి బాబా అతన్ని తన చరణాలలో దృఢంగా లీనం చేసుకున్నారు. పిండి విసిరేవారు తిరగలి పిడిని అటు ఇటు ఊపి దృఢంగా చేస్తారు. గురు చరణాలలో నిష్ఠ విషయం కూడా అంతే. అలాగే ఉంటుంది. సాయిబాబా నిష్టని అదే పనిగా ఊపి దృఢతనం చేస్తారు. వాళ్ళ మనసులోని భావన చలించే విధంగా ఆయన ఎవరికి కూడా ఎప్పుడు ఏమీ చెప్పేవారు కాదు. బాబా ఇచ్చే అనుభవాలు ఎప్పుడు అలాగే ఉండేవి. ఆ విధంగా ఆయన తమ భక్తుల శ్రద్ధను దృఢతరం చేసేవారు. ఆయన చెప్పిన మార్గంలో వెళ్తున్నప్పుడు మొదట్లో మధురంగా సుఖంగా అనిపిస్తుంది. కానీ తర్వాత దారంతా ముళ్ళ పొదలు ఎంతలా వ్యాపించి ఉంటాయంటే ఎక్కడ చూసినా ముళ్ళే కనిపిస్తాయి. అప్పుడు మన శ్రద్ధ చలిస్తుంది. మనసులో సహజంగా సంశయం రావడం మొదలై ఈ అడ్డదిడ్డమైన దారిలో సాయిబాబా ఎందుకు తీసుకువచ్చారా అనిపిస్తుంది. అయితే అలా అనిపించిన చోటే ప్రయత్నపూర్వకంగా శ్రద్ధను నిలిపి ఉంచుకోవాలి. ఈ కష్టాలు ప్రత్యక్షంగా మనకి గీటురాళ్లే. ఆ కష్టాల వల్లే మనసులో శ్రద్ధ దృఢంగా నాటుకుంటుంది. కష్టాల్లో పెదవి విప్పి నోరారా అఖండంగా సాయి నామస్మరణ చేస్తూ ఉంటే కష్టాలన్నీ కాలు జాడించి పారిపోతాయి. నా నామానికి అంత ప్రచండ శక్తి ఉంది. చూడండి, అధ్యాయం 27. నామం పాపాలనే పర్వతాలను పడగొడుతుంది. నామం దేహబంధాలను తెంచేస్తుంది. నామం చెడు వాసనలను సమూలంగా తరిమివేస్తుంది. నామం కాలుడి మెడని విరిచేస్తుంది. జనన మరణాల పరిభ్రమను తప్పిస్తుంది. ఆ సంకటాలకి ప్రయోజనం ఉంటుంది. ఆ సంకటాలను కూడా సాయే సృష్టిస్తారు. ఎందుకంటే వాటి వల్లే మనం సాయి నామస్మరణ చేస్తాం. సంకటాలు కూడా అప్పుడే సర్వనాశనం అవుతాయి. ఆ పిల్లవాడి తండ్రి బాబాకి ఎంతో ప్రేమిక భక్తుడు. అతను భావికుడు, ఎంతో గంభీరుడు, ఉదారుడు, నీతి నియమాలతో వ్యవహరించేవాడు. ముంబై పట్టణంలో ఉండే గ్రహం అనే పేరుగల ప్రసిద్ధి చెందిన విదేశీ వ్యాపార సంస్థలో అతను ఏకనిష్టతో నిజాయితీగా ఉద్యోగం చేసేవాడు. వృద్ధాప్యం వచ్చి మీద పడడంతో అతని దేహంలో బలహీనత చోటు చేసుకునింది. అతని కళ్ళకి అంధత్వం వచ్చింది. ఇంద్రియాలు తమ పనులు నిర్వర్తించడంలో అసమర్థమయ్యాయి. హాయిగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటే బాగుండుననిపించింది. పని చేయడానికి అతనికి శరీరంలో శక్తి మిగల్లేదు కనుక శారీరక ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి రఘునాథరావు సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాడు. తర్వాత ఆ సెలవు అయిపోయింది. విశ్రాంతి పూర్తిగా లభించలేదని మళ్ళీ దరఖాస్తు పెట్టుకొని ఇంకా సెలవు మంజూరు చేయమని ప్రార్థించాడు. అయితే ఆఫీసు ముఖ్య అధికారి చాలా వివేచనాపరుడు, దయాగుణం గలవాడు. నిజాయితీ గల తమ సేవకుడి సేవను చూసి ఉదార హృదయం గల అతని యజమాని
అతని శేష జీవితం గడపడానికి ప్రేమతో అతని జీతంలో సగ భాగాన్ని పెన్షన్గా ఇచ్చాడు. ఇది నిజానికి ప్రభుత్వ విధానం. ఉత్తమ సంస్థలు కూడా సందర్భానుసారం నమ్మకమైన సేవకుల నిమిత్తం వారికి ప్రోత్సాహకరంగా ఈ విధానాన్ని అవలంబిస్తాయి. కానీ నా యజమాని కూడా నాకు అలా ఇస్తాడా? నేను వృధాగా ఏ పని లేకుండా ఉండిపోతానేమో అని అతను విచారించసాగాడు. 150 రూపాయల తన జీతంలో 75 రూపాయల పెన్షన్తో రోజు గడిపి కడుపు నింపుకోవడం భారం అవుతుంది అన్న చింత అతన్ని మనసుని తొలిచేసింది. అయితే ఆ తర్వాత ఓ తమాషా జరిగింది. బాబా చేసిన అద్భుతమైన పని చూడండి. వాళ్ళ హితానికి సంబంధించిన విషయాన్ని రఘునాథరావు భార్యని ఆయన ఎంత కుశలతో అడిగారో వినండి. పెన్షన్ తీసుకోవడానికి 15 రోజుల ముందు బాబా ఆమె కల్లోకి వచ్చి ఆవిడ అభిప్రాయాన్ని అడిగారు. నెలకి 100 రూపాయలు ఇవ్వాలని నా మనసుకు అనిపిస్తుంది. నీ మనసులో అనుకున్న దానికి అది సరిపోతుంది కదా. అందుకు ఆ స్త్రీ ఇలా అంది, ఎందుకు ఇలా అడుగుతున్నారు బాబా? మాకు మీపై విశ్వాసం ఉంది. ఇక్కడ అతని దరఖాస్తు మంజూరయ్యింది. రఘునాథరావు నమ్మకస్తుడైన ఉద్యోగి కనుక ఈ రోజు వరకు అతను అపారమైన సేవ చేశాడు కనుక అతనికి జీతంలో సగం పెన్షన్గా ఇవ్వాలని నిర్ణయం జరిగింది. నోటితో బాబా 100 రూపాయలు అని అన్నప్పటికీ దాని మీద ఇంకా 10 రూపాయలు ఎక్కువ అంటే 110 ఇచ్చారు. అలా దయా చూపించేవారు సాయి సమర్థులు. భక్తుల పట్ల తమకుండే ప్రేమను ఆయన నిగ్రహించుకోలేకపోయేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. ఇప్పుడు మరొక అందమైన మనోరంజకమైన భక్తుల ప్రేమను పెంచే శ్రోతలను ఆనంద డోలికల్లో ఊపే కథను వినండి. కెప్టెన్ హాటే అని పేరు గల ఒక డాక్టర్ బాబా పట్ల గొప్ప శ్రద్ధాభక్తులున్నవాడు. బాబా అతనికి ఒక తెల్లవారుజామున స్వప్న దర్శనమిచ్చాడు. అందులో అందాలకి అపురూపమైన కథ. హాటే గ్వాలియర్లో ఉండేవాడు. అక్కడ అతను స్వప్నంలో బాబాను చూశాడు. ప్రశ్నించే విషయంలో బాబాకున్న కుశలతను, హాటే దానికి ఇచ్చిన సమాధానాలను వినండి. బాబా ఇలా అన్నారు, నన్ను మర్చిపోయావా? హాటే వెంటనే ఆయన కాళ్ళు పట్టుకుని ఇలా సమాధానం ఇచ్చాడు. పిల్లవాడు ఒకవేళ తల్లిని మర్చిపోతే ఆమె కాక అతనికి జీవించటానికి మరొక సాధనం ఉంటుందా అని లేచి హాటే హడావుడిగా తోటలోకి వెళ్ళి నవనవలాడే తాజా చిక్కుడుగాయలు కోసి స్వయం పాకానికి కావలసిన సామాగ్రి, స్వయం పాకం అంటే భోజనానికి కావలసిన బియ్యం, పప్పు, పిండి, నెయ్యి మొదలైన సామానుని దక్షిణ డబ్బుతో సహా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో భక్తిపూర్వకంగా తయారు చేశాడు. అలా అన్నీ సిద్ధం చేసుకొని ఆ చేటను బాబాకు అర్పించబోతున్నప్పుడు అంతలో హఠాత్తుగా అతని కళ్ళు తెరుచుకున్నాయి. తనకు కల వచ్చిందని అతనికి తెలిసింది. హాటే మనసుకు ఆ పదార్థాలన్నీ కలిపి షిరిడీ వెళ్ళి బాబాకు ప్రత్యక్షంగా అర్పించాలనిపించింది. అయితే అప్పుడు అతను గ్వాలియర్లో ఉన్నాడు కనుక ముంబైకి లేఖ వ్రాసి ఈ విషయమంతా వివరంగా మిత్రుడికి కాకాసాహెబ్ దీక్షిత్కి తెలియచేశాడు. షిరిడీ వెళ్ళమని అతను విన్నపం చేశాడు. అతనికి ఇంకా ఇలా తెలియచేశాడు, పోస్ట్లో డబ్బు వస్తుంది, యోగ్యమైన వంట సామాగ్రి తీసుకోండి, కానీ చిక్కుడుగాయలు మాత్రం ఏదో రకంగా అందులో ఉండేటట్లు చూడండి. మిగిలిన డబ్బు మీతో తీసుకువెళ్ళి వంటకంతో పాటు బాబాకి ఇవ్వాలి. అప్పుడు బాబా పాదాలకు నమస్కరించి ప్రసాదం అడిగి నాకు అది పంపించాలి. డబ్బు రాగానే ఆ మిత్రుడు కాకా బయలుదేరి షిరిడీకి వెళ్ళి సామాన్ తీసుకున్నాడు. కానీ చిక్కుడుగాయలు మాత్రం దొరకలేదు. సరిగ్గా అదే సమయానికి ఒక స్త్రీ తల మీద తట్ట పెట్టుకుని వచ్చింది. ఆమెను పిలిచి చూసినప్పుడు అందులో చిక్కుడుగాయలు కనిపించాయి. అది అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు అతడు సామానునంతా మసీదుకి తీసుకువెళ్ళి సాయి మహారాజుకు అర్పించాడు. ఆయన దాన్ని నానాసాహెబ్ నిమోన్కర్కి ఇవ్వగా నిమోన్కర్ మర్నాడు దాన్ని వండి బాబాకి నైవేద్యం పెట్టడానికి తెచ్చాడు. తరువాత బాబా భోజనానికి కూర్చున్నప్పుడు అన్నము, పప్పు మొదలైన వాటిపై చేయైనా పెట్టకుండా
చిక్కుడుగాయ కూరను తీసుకోవటం చూసి అందరికీ ఆశ్చర్యం వేసింది. చిక్కుడుగాయ కూరను కొంత తీసుకొని ఆయన నోట్లో వేసుకున్నాడు. ఆ విషయం హాటేకి తెలిసినప్పుడు అతనిలో మనస్సుని ఆహ్లాద సాగరంలో జారవిడిచి అంతులేని ఆనందాలు వెలిగాయి. ఒకప్పుడు రాబోయే కథలోని చమత్కారాన్ని వినండి. సాయి భక్తులను ఉద్దేశించి ముద్దు చేయటంలో అంటే ఎంతో ఇష్టం. ఒకసారి హాటే మనసులో సాయి హస్త స్పర్శతో పావనమైన ₹1 ఇంట్లో ఉంచుకోవాలని కోరిక కలిగింది. అతని ఆ కోరికను సాయి నెరవేర్చాడు కూడా. మనసులో కోరికలు కోట్లాదిగా ఉంటాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై సద్గురు శ్రీ జై. అందులోని చెడు కోరికలను చెరిపేసి మంచి కోరికలనే పెట్టుకోవాలి. సాయి కుశలత ఎలా ఉంటుందో చూడండి. ఆయన మన వెనకే నిలబడి ఉంటారు కనుక ఆ రకమైన మంచి కోరిక ఉత్పన్నమైతే అది సఫలమవటానికి క్షణం కూడా ఆలస్యం కాదు. హాటే మిత్రుడొకడు సాయిబాబాని దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహంతో షిర్డీకి బయలుదేరాడు. కోరిక మాత్రం మంచిదే ఉండాలి. సాయి ఆ కోరికను ప్రేమతో నెరవేరుస్తారు. సద్వర్తనపై ఇష్టముండే వారి ముద్దు ముచ్చటలను తీర్చవలసిన బాధ్యత సాయి మీదే ఉంటుంది. ఆ మిత్రుడికి హాటే ఎంతో ప్రేమతో ₹1 ఇచ్చి ఇలా అన్నాడు, మర్చిపోవద్దు, దీన్ని బాబా చేతికివ్వు. మిత్రుడు షిర్డీకి వెళ్ళగానే అతను వెంటనే బాబా దర్శనం చేసుకున్నాడు. ఆయన చరణాలపై మస్తకం పెట్టి నమస్కరించి ఆయన ఎదురుగా కూర్చున్నాడు. దక్షిణ కోసం బాబా తమ చేతిని ముందుకు చాచగానే అతడు మొదట తన దక్షిణ ఇచ్చాడు. బాబా వెంటనే దాన్ని తమ జేబులో వేసుకున్నారు. తర్వాత అతను హాటే ఇచ్చిన ₹1 తీసి దాన్ని కూడా నమస్కరించి బాబా అరచేతిలో పెట్టి ఇలా అన్నాడు, ఈ దక్షిణ హాటే నాతో పంపాడు. సాయిబాబా సర్వుల హృదయాలలోనూ నివసిస్తారు. హాటే గాల్వియర్లోనే ఉన్నప్పటికీ అతని మనసులోని కోరికను తెలుసుకొని ఆ ₹1 వైపు ఆయన చూశారు. హృదయంలో పొంగి పొరలే ప్రేమతో బాబా దాన్ని తమ ముందు పెట్టుకొని దాని వైపు నిశితంగా అలాగే చూస్తుండిపోయారు. అక్కడున్న వారంతా కూడా బాబా వైపు ఆశ్చర్యంగా అలాగే చూడసాగారు. కుడి చేతి బొటన వ్రేలితో ఆ ₹1 పైకెగరేసి పట్టుకోవటం మొదలుపెట్టారు బాబా. అలా కొద్దిసేపు ఆడుకొని ఆ ₹1 ఆయన తిరిగి ఇచ్చేశారు. ఆ మిత్రునితో బాబా ఇలా అన్నారు, ఇది ఎవరిదో వాళ్ళ ఇచ్చేసేయి. నీతో ప్రసాదం తీసుకెళ్ళు. మాకు నీదేది వద్దు. హాయిగా విశ్రాంతిగా ఉండమని అతనితో చెప్పు. అప్పుడు ఆ మిత్రుడు బాబా పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసి విభూది ప్రసాదం తన దగ్గర పెట్టుకొని బాబా అనుమతి తీసుకొని గాల్వియర్లో తన ఇంటికి తిరుగుముఖం పట్టాడు. గాల్వియర్ వచ్చాక డాక్టర్కి ఆ ₹1 నాణెం ఇచ్చి జరిగిన సమాచారమంతా చెప్పాడు. అది విని హాటే హృదయం ప్రేమ ప్రసూన పరిమళాలతో నిండిపోయింది. అతను మనసులో ఇలా అనుకున్నాడు, నా ఉద్దేశం తెలుసుకొని బాబా నా మనసులోని కోరికను సఫలం చేశారు. హాటే మనసుకలా అనిపించింది. అది అతని స్వంత అభిప్రాయం. మహాత్ముల యోచన, వారి ఉద్దేశము ఎవరికైనా మాత్రం ఎలా తెలుస్తాయి? హాటేకి కలిగిన భావం నిజమే అనుకుంటే ఇప్పుడు మరో అనుభవాన్ని చూడండి. అది దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. మహాత్ముల మనసుల్లో ఏముంటుందో అది వారికే తెలుస్తుంది. సత్పురుషుల మనసులోది సత్పురుషులకే తెలుస్తుంది. కొందరి ₹1 తిరిగి ఇచ్చేస్తారు, మరికొందరివి జేబులో వేసుకుంటారు. దానికి కారణమేమై ఉంటుందో, బాబా మనసులో ఏముందో ఎవరు చెప్పగలరు? దానికి కారణం ఆయనకే తెలియాలి. మనం కేవలం ఆ చమత్కారం చూడాలంతే. అలాంటి సందర్భాన్ని పోనీకుండా విశేషమైన ఆ కథను వినండి. ఒకసారి బాబా మీద అపారమైన ప్రేమ ఉన్న వామన్ నార్వేకర్ అనే పేరు గల భక్తుడు ఒక అందమైన ₹1 భక్తిపూర్వకంగా బాబాకి సమర్పించటానికి వచ్చాడు. దానికి ఒకవైపు సీతారామ లక్ష్మణుల బొమ్మలున్నాయి. మరోవైపు చేతులు జోడించిన మారుతి అందమైన బొమ్మ ఉంది.
దాని బాబాకి అర్పించడంలో అతని మనసులోని కోరిక ఏమిటంటే దాన్ని బాబా చేతి స్పర్శ అవగానే విభూది ప్రసాదంతో కలిపి దాన్ని తిరిగి ఇంటికి తీసుకెళ్ళాలి. కనుక అతను దాన్ని బాబా చేతిలో పెట్టాడు. అందరి మనోగతాలు బాబాకి తెలుసు. అయినా ఆ రూపాయి చేతిలో పడగానే బాబా దాని వెంటనే తమ జేబులో వేసుకున్నారు. మాధవరావు వామన్ రావు మనసులోని కోరికను బాబాకి చెప్పారు. ఆ రూపాయిని తిరిగి ఇవ్వమని బాబాని ఎంతగానో బ్రతిమాలాడు. కానీ బాబా వామన్ రావు ఎదుటే మాధవరావుతో ఇలా అన్నారు, అతనికి ఎందుకు ఇవ్వాలి, దీన్ని మనమే ఉంచుకోవాలి. బాబా ఇంకా ఇలా అన్నారు, ఒకవేళ అతడు దీనికి ధరగా 25 రూపాయలు చెల్లిస్తే అతనికి దీన్ని తిరిగిస్తాను. అప్పుడు వామన్ రావు ఆ ఒక్క రూపాయి కోసం హడావిడిగా అందరినీ అడిగి 25 రూపాయలు పోగు చేసి బాబాకిచ్చాడు. కానీ బాబా వాటిని కూడా జేబులో వేసుకుని ఇలా అన్నారు, రూపాయలు రాసిపోసి ఇచ్చినప్పటికీ అది ఆ రూపాయితో సమానం కాదు. దాని ముందు ఇది తక్కువే. శ్యామా, దీన్ని నువ్వు తీసుకో, నీ దగ్గరుంచుకో, పూజా గదిలో పెట్టి పూజించు. అప్పుడు అలా ఎందుకు చేశారు అని బాబాను అడిగే ధైర్యం ఎవరికి ఉంటుంది? సాయిబాబాకి యోగ్యాయోగ్యాలు ఏమిటో తెలుసు. ఇచ్చినా తీసుకున్నా అన్నిటికీ ఆయనే సమర్థుడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. సరే, ఇప్పుడు ఈ కథ ముగించి శ్రోతల మనసులకి విశ్రాంతినిద్దాం. దానివల్ల ఇప్పుడు విన్న ఈ కథ మనన నిధిధ్యాసలు జరుగుతాయి. ఏదైనా చేసినా లేదా విన్నా దాన్ని బాగా ఆలోచించకపోతే అది మనసులో ఇంకదు. దాన్ని మళ్ళీ మళ్ళీ లోతుగా ఆలోచించకపోతే ఆ శ్రవణం వ్యర్థమవుతుంది. హేమాడ్ పంత్ సాయిని శరణన్నాడు. సకల సాధనలకి, మానవ జీవితంలో ప్రాప్తింప చేసుకోగల అన్ని విషయాలకు సాధన అయిన బాబా చరణాలను తలపై ధరిస్తున్నాడు. ఇప్పుడు తరువాతి నిరూపణ వస్తుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని స్వప్న కథా కథనం అనే పేరు గల 29వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవత్. 30వ అధ్యాయం మొక్కుబడుల కథా కథనం. మాధవరావు తల్లి మొక్కు గురించి, అంటే తన కోరికలేవో నెరవేరాక తను ఏదో ఒక కృత్యం చేయాలి లేదా దేవుడికి తనదేదైనా వస్తువు సమర్పించాలి అని చేసిన ప్రతిజ్ఞ గురించి, స్వప్న దర్శనం గురించిన ఇతర కథల గురించి చెప్పడం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతలకి నమస్కారం, శ్రీ రామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఓ భక్తవత్సల, భక్తులపై ప్రేమ చూపేవాడు, కరుణాలయ సదయా సాయినాథ, మీకు నమస్కారం. మీ కేవల దర్శనంతో వ్యధల కదంబ హస్తాలతో నలిగే భక్తులకు సంసారంలోని భయాన్ని మీరు దూరం చేస్తారు. వారి సంకటాలను నశింపచేస్తారు. సత్పురుషులు శిరస్సుపై ధరించిన రత్నం అంటే మహాత్ముల్లో శ్రేష్ఠులైన సాయినాథ, మొదట మీరు ఆకార గుణరహితంగా ఉన్నారు. తరువాత భక్తుల భావభక్తి అనే దారాలకు కట్టుబడి ఆకారము, గుణాలతో సహా ప్రకటమైనారు. ఇక్కడ గుణం అనే శబ్దానికి శ్లేష అంటే స్వభావము, దారము అనే 2 అర్థాలున్నాయి. తమ భక్తులను ఉద్ధరించడం అనే పని తప్ప మహాత్ములకు మరో పనే ఉండదు. మీరు మహాత్ముల కూటమికే గురువు. అలాంటప్పుడు మీరు ఆ కార్యాన్ని వదలటం అన్న ప్రశ్నే లేదు. మీ 2 పాదాలను పట్టుకున్న వారి పాపాలన్నీ నశిస్తాయి. పూర్వజన్మ సంస్కారాలు ఉదయించి వారి మార్గం నిర్భయంగా, నిష్కంటకంగా అవుతుంది. మీ చరణాలు గుర్తొచ్చి గొప్ప క్షేత్రాల్లో ఉండే బ్రాహ్మణులు కూడా షిరిడీకి వస్తారు. గాయత్రి మంత్రాన్ని పురశ్చరణ, దాన్ని సిద్ధింప చేసుకోవడానికి చేసే శాస్త్రోక్త అనుష్ఠానం చేస్తారు లేదా పురాణ గ్రంథాలు చదువుతారు. శుద్ధి చేయటం అనే విధి జరగనటువంటి ఏ మాత్రం శక్తి లేని మాకు ఇక భక్తి అనే ఆలోచన ఏముంటుంది?
సర్వులు మమ్మల్ని వదిలేసినప్పటికీ సాయిబాబా మాత్రం మమ్మల్ని దూరం చెయ్యరు. ఆయన ఎవరిపై కృప చూపిస్తారో వారికి ఊహకందనంత గొప్ప సామర్థ్యం ప్రాప్తిస్తుంది. ఆత్మ అనాత్మ లోని తేడా తెలుసుకోగల లాభము, దానితో పాటు ఆత్మజ్ఞానం అనే లాభం కూడా కలుగుతుంది. సాయిబాబా నోటి నుంచి వచ్చే మాటలు వినాలన్న ఆతృతతో భక్తులు పిచ్చివాళ్లైపోయి ఆయన ప్రతి ఒక్క మాటని తమ మనసుల్లో ముద్రించుకుంటారు. శ్రద్ధతో ఆ మాటల్లోని ప్రతి అక్షరాన్ని నిజంగా అనుభవిస్తారు. తమ భక్తుల మనస్సులోని ఇచ్చ సాయిబాబాకి పూర్తిగా తెలుసు. అది నెరవేర్చుకోవడానికి ఆయనే సమర్థులు. కనుకే ఆయన భక్తులు కృతార్థులవుతారు. ఓ సాయినాథ, పరుగున వచ్చి నన్ను కలవండి. మీ చరణాల్లో నేను మస్తకం పెడుతున్నాను. నా అపరాధాలన్నీ మర్చిపోండి. ఈ దాసుడి చింతలను దూరం చేయండి. ఈ ప్రకారంగా సంకటాలతో పీడింపబడే భక్తులు సాయినాథుని స్మరణ చేసినప్పుడు వారి భయగ్రస్త చిత్తాలకు శాంతినిచ్చేవారు ఆయనొక్కరే. దయామృత సాగరులైన సాయినాథులు నాపై కృపా సుధా జలపాతాలు వర్షించినందువల్లనే ఈ శుభ్రమైన గ్రంథాన్ని చదువర్ల ముందు నేను పెట్టగలుగుతున్నాను. లేకపోతే ఈ గ్రంథాన్ని రచించటానికి నాకున్న అర్హత ఏపాటిది? అసలు ఈ బాధ్యతను ఎవరైనా తీసుకునే వారేనా? ఆయనే ఆ బాధ్యతను తీసుకున్నారు కనుక ఇక నా తలపై భారమేముంటుంది? నా వాణిని ప్రకాశింపచేయగలవారు, నా మనసును ముసిరిన అజ్ఞానమనే అంధకారాన్ని నాశనం చేయగల సాయి సమర్థులనే చిన్మయ దీపిక నా వద్ద ఉన్నప్పుడు నేను మనసులో శంకని ఎందుకు పెనవేసుకోవాలి? అత్యంత కృపామృత సాగరులైన ఆ ప్రభువుపై నాకున్న విశ్వాసం వల్ల నాకు కొంచెం కూడా బాధ అనిపించలేదు. నా మనసులోని కోరిక నెరవేరింది. ఈ గ్రంథం ఆయన కృపా ప్రసాదమే. ఈ గ్రంథమనే సత్పురుషుల సేవ అంటే నా పూర్వజన్మలోని పుణ్య సంగ్రహమే. దేవా, మీకు చేసే ఈ సేవ వల్ల నేను అదృష్టవంతుణ్ణి, ధన్యుణ్ణి అయ్యాను. గడిచిన అధ్యాయంలో ఎంతో దయాపరులైన సాయినాథులు తమ భక్తులకు అనేక రకాలుగా అనుభవాల్నిచ్చి ఎలాంటి శిక్షణ ఇచ్చేవారో మీరు విన్నారు. ప్రస్తుతపు అధ్యాయంలో సప్త శృంగేరి దేవి యొక్క ఓ ఉపాసకుడి మధురమైన ఆనందదాయకమైన కథను వినండి. దేవుడు, దేవతలు తమ భక్తులను మహాత్ములకు స్వాధీనం చేయటం అనేది ఓ చమత్కారం. దాని పరిశీలనాత్మక దృష్టితో చూడండి. సాయి మహారాజు కథలు అనేకం, ఒకదానికన్నా మరోటి అద్భుతం. ఈ కథ వినసొంపుగా ఉంటుంది. జాగ్రత్తగా వింటే సంతోష సౌవర్ణ వీధుల్లోకి నెట్టే తృప్తి మీకు కలుగుతుంది. మీకు సాయిబాబా మహిమ, వ్యాపకత తెలుస్తాయి. విమర్శకులు, తర్కాలు చేసేవాళ్ళు, వాద వివాదాలు చేసేవాళ్ళు ఈ కథలు పట్టించుకోకండి. ఇక్కడ వాద ప్రతివాదనలొద్దు. అపారంగా గాఢ ప్రేమ కావాలి. ఈ కథను వినేవారు జ్ఞానులై ఉండాలి, భావికులై ఉండాలి, శ్రద్ధాపరులు, నిష్ఠావంతులు అయి ఉండాలి, మహాత్ముల సేవకులై ఉండాలి. ఇతరులకి కథలు అబద్ధం అనిపిస్తాయి. సాయినాథుల లీలల్నే ఈ కల్పవృక్షం ఫల పుష్పాలతో నిశ్చయంగా విరగబడి ఉంటుంది. గొప్ప అదృష్టవంతులైన భక్తులే ఈ ఫల పుష్పాదులను ఆ వృక్షం నుంచి క్రిందకు దింపగలుగుతారు. ఈ పరమ పవిత్రమైన కథ పరమార్థం మీద కోరిక పెట్టుకునే వారికి మోక్షాన్ని ప్రాప్తింప చేయగల సమస్త సాధనలలో ముఖ్యమైన సాధన. అందరికీ శ్రేయస్సు కలిగించగలది. జడజీవులను సహజంగా ఉద్ధరించగల ఈ సాయి కథామృతపానం జగత్తులో జనులకు తృప్తి కలిగించగలది. మోక్షాన్ని కోరుకునే వారికి మోక్ష సాధన. ఇక్కడ ఒక కథను చెప్తుంటే మరెన్నో కథలు గుర్తుకొస్తున్నాయి. కనుక హేమాడ్ పంత్ శ్రోతలను వినమని నమ్రతతో కోరుకుంటున్నాడు. అలా ఒక్కొక్క కథను చెప్తుంటే సాయి లీలామృత రసంలోని మాధుర్యం పెరిగి సంసారం అనే బడబానలంలో బాధలు పడే వారికి తృప్తి కలుగుతుంది. సాయి యొక్క కార్యదక్షత ఇదే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. నాసిక్ జిల్లాలోని ఓణి అనే గ్రామంలో కాకాజీ వైద్య అనే పూజారి ఓ దేవిని పూజిస్తుండేవాడు. ఆ దేవి పేరు సప్తశృంగి. పూజారి మనసులో చాలా అస్థిరత చోటు చేసుకుంది.
భయంకర కష్టాల కొలిమిలో కాలిపోతూ సంసారంలో బాధలు పడ్డాడు. సంసార దారుణి చక్ర పరిభ్రమణతో మనసు బొంగరములాగా గిరగిరా తిరుగుతుంది. శరీరం ఇటు అటు తూలుతుంది. శాంతి క్షణమైనా ఉండదు. కనుక దుఃఖితుడైన కాకాగారు చింత నుంచి ముక్తి పొందడానికి దేవాలయానికి పోయి దేవి కరుణను యాచించాడు. అతను మనసులో చేసుకున్న ప్రార్థన విని అతని భావభక్తిని చూసి దేవి ప్రసన్నరాలైంది. అదే రాత్రి అతనికి వచ్చిన ఆ కళేమిటో, ఆ చమత్కారమేమిటో శ్రోతలు వినాలి. దేవి సప్తశృంగి మాత కాకాగారి స్వప్నంలోకొచ్చి ఇలా అంది, నువ్వు బాబా దగ్గరికి వెళ్ళు, నీ మనసుకు శాంతి కలుగుతుంది. ఈ బాబా ఎవరు, ఎక్కడుంటారు అన్న వివరాలు దేవి చెబుతుందని కాకా మనసులో ఉత్సాహపడ్డాడు. కానీ అప్పుడే అతని కళ్ళు తెరుచుకున్నాయి. కళ కూడా వెంటనే ముగిసింది. అతని జిజ్ఞాస మాత్రం అలాగే ఉండిపోయింది. దేవి చెప్పిన ఈ బాబా ఎవరు అని కాకాగారు ఆలోచించారు. ఈ బాబా అంటే బహుశా త్రయంబకేశ్వరుడై ఉండాలని కాకాగారి మనసుకు నిశ్చయంగా అనిపించింది. త్రయంబకేశ్వరుని దర్శనం చేసుకోవడానికి అతను వెంటనే అక్కడికి వెళ్ళాడు. కానీ అతని మనసులోని అశాంతి చల్లారలేదు. కాకాగారు త్రయంబకేశ్వరంలో 10 రోజులు ఉన్నాడు. కానీ చివరి వరకు అతని ఉదాసీనత పోలేదు. అతని మనసులోని క్షోభ ఏమీ పోలేదు. అస్వస్థత శాంతించలేదు. పైగా రోజు రోజుకి నిరుత్సాహం పెరిగిపోయింది. రోజు ఉదయాన్నే స్నానం చేసి రుద్రాధ్యాయ ఆవర్తన చేసి శివలింగం మీద సతతము అభిషేక ధారలను వర్షించేవాడు. కానీ మనసులో అశాంతి అలాగే ఉండేది. కాకాగారు వణికి తిరిగి వచ్చాడు. దేవి దగ్గరికి మళ్ళీ వెళ్ళి అత్యంత దయనీయంగా ప్రార్థిస్తూ ఇలా అన్నాడు, త్రయంబకేశ్వరానికి నన్ను ఎందుకు పంపించావు? ఇప్పటికైనా నా మనసుని స్థిరం చెయ్యి. ఈ వ్యర్థమైన ప్రయాణాలు ఆపేసేయి. దేవి ఆ రాత్రి మళ్ళీ అతనికి దర్శనమిచ్చేలా అంది, నేను బాబా అని అన్నది షిరిడీలోని సమర్థ సాయిబాబా గురించి. నువ్వు అనవసరంగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళావో అర్థం కావటం లేదు. కాకాగారు అప్పుడు మనసులో ఇలా అనుకున్నాడు, ఈ షిరిడీ ఎక్కడుంది? అక్కడికి ఎలా వెళ్ళాలి? బాబా ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు అక్కడికి నేను వెళ్ళటం ఎలాగో అదేమీ అర్థం కావడం లేదు. కానీ సత్పురుషుల మహాత్ముల చరణాల్లో ఆసక్తిని, వారి దర్శనం చేసుకోవాలని మనసులో కోరికను పెట్టుకుంటే వాళ్ళ ఉత్తమ ఇచ్ఛను సత్పురుషులే కాదు ఈశ్వరుడు కూడా నెరవేరుస్తాడు. సత్పురుషులే ఈశ్వరుడు. ఇద్దరిలో కొంచెం కూడా భేదం లేదు. అంతేకాదు ఇద్దరిని వేరు అనటమే ద్వైతం. మహాత్ములు, ఈశ్వరుడు ఇద్దరు నిరంతరం ఐక్య రూపంతోనే ఉంటారు. నేను నా సొంత ఇచ్ఛతో మహాత్ముల దర్శనానికి వెళ్తాను, నా మనసులోని కోరికను నెరవేర్చుకుంటాను అని అనటం కేవలం అహంకారం, గొప్పలు చెప్పుకోవడం అవుతుంది. సత్పురుషుల చేతలు అతర్కం. సత్పురుషుల మనసుకు అనిపించకపోతే అసలు వాళ్ళ దర్శనానికి ఎవరైనా పోగలరా? ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళ సత్తా లేకపోతే చెట్టు ఆకైనా కదలదు. దర్శనం చేసుకోవాలనే ఉత్కంఠ, తీవ్ర భావన మనసు నిండా నిష్ట పెట్టుకున్న ఆ భక్త శ్రేష్ఠులకి స్వానంద గంగా జరీ తరంగాల్లో తేలియాడే అనుభవం అపరిమితంగా లభిస్తుంది. సాయిబాబా దర్శనానికి ఎలా పోవాలి అన్న చింత కాకాగారి మనసుని పట్టి పీడించింది. అయితే ఇక్కడికి అతని చిరునామాని వెతుకుతూ షిరిడీ నుంచి ఒక అతిథి వచ్చాడు. ఆ అతిథి మాత్రం సామాన్యుడా? అందరికంటే అతను బాబాకెంతో ప్రేమాస్పదుడు. అతని పేరు మాధవరావు. అతనికి వంశపారంపర్యంగా వచ్చిన పేరు దేశపాండే. అతను తప్ప ఇతరులెవరూ బాబా వద్ద అంత చనువుగా ఉండేవారు కాదు. అతను ఎప్పుడూ బాబాతో ప్రేమగా, చిలిపిగా కలహిస్తుండేవాడు. ఆయన్ని అరే ఒరే అనేవాడు. కడుపున పుట్టిన బిడ్డలా అతనికి విలక్షణ ప్రేమ ఉండేది. అలాంటి ఆ అతిథి ఆ క్షణంలో వణికి వచ్చాడు. మాధవరావుకి చిన్నతనంలో జబ్బు చేసినప్పుడు అతని తల్లి సప్తశృంగిదేవికి మొరపెట్టుకుందట, వీణ్ణి నీ ఒడిలో పెట్టాను, వీణ్ణి బతికించడం చంపడం నీ చేతిలోనే ఉంది, నా బిడ్డ బాగైతే నిశ్చయంగా నీ పాదాల్లో పెడతాను అని దేవికి మొక్కున్నప్పుడు పిల్లవాడికి నయమైంది. వైద్యుడేమిటి, దేవుడేమిటి,
పని అయిపోయాక వాళ్ళని మర్చిపోతాము. మొక్కు అనేది కష్టాలు ఉన్నంత వరకే గుర్తుంటుంది. అది ఒకవేళ తీర్చకపోతే భీతికి కారణమవుతుంది. సరే, ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మాధవరావు తల్లి మొక్కుని మర్చిపోయింది. చివరికి తన మరణ సమయంలో ఆ మాధవరావుకి ఇలా చెప్పింది: ఆ మొక్కి ఎన్నో సంవత్సరాలైంది. తీర్చాలనుకుంటూనే నాకు ఈరోజు వచ్చేసింది. ఇంకా ఆలస్యం చేయవద్దు. నేను దేవి దర్శనానికి వెంటనే వెళ్ళు. అలాగే ఓసారి ఆ తల్లి 2 స్తనాలకి చర్మవ్యాధి వచ్చింది. భరించరానంత బాధ కలగడం వల్ల ఆమె దేవికి మరో మొక్కుంది. నీకు నేను సాష్టాంగం చేస్తున్నాను. ఈ యాత్ర నుంచి నీవు నన్ను తప్పిస్తే 2 వెండి స్తనాలను నీకు సమర్పిస్తాను. తీర్చుకుందామనుకుంటేనే ఆ మొక్కు కూడా అలాగే ఉండిపోయింది. అది కూడా ఆ తల్లికి మరణ సమయంలో గుర్తొచ్చింది. దీని గురించే బబ్యాకి, మాధవరావుని అతని తల్లి బబ్యా అనేది, గుర్చేసి మొక్కు తీరుస్తానని మాట తీసుకొని వాసనారహితులై ఏ వాసన మిగిలినటువంటి స్థితిలో మరణించి హరిచరణాల్లో లీనమైంది. తర్వాత శ్యామ పోదాం అనుకుంటుండగానే రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మాధవరావు కూడా ఆ విషయం మర్చిపోయాడు. ఆ మొక్కు తీరకుండా అలాగే ఉండిపోయింది. ఈ ప్రకారంగా 30 సంవత్సరాలు గడిచిపోయాయి. షిరిడీలో ఏం జరిగిందో చూడండి. ఒక జ్యోతిష్కుడు ప్రయాణం చేస్తూ అక్కడికి వచ్చాడు. అతనికి జ్యోతిష్య శాస్త్రాన్ని గురించి గాఢమైన జ్ఞానం ఉంది. భూత భవిష్యత్ వర్తమానాలు అతనికి తెలుసు. అనేక ప్రశ్నలు అడిగినప్పుడు వాటికి సమాధానాలు చెప్పి అతను గ్రామస్తుల నుంచి మంచి మెప్పు పొందాడు. శ్రీమాన్ కేశవరావు భుట్టి మొదలైన అనేకులు ఎదుట జరగబోయే విషయాలు చెప్పి అందరికీ అతను తృప్తి కలిగించాడు. మాధవరావు చిన్న తమ్ముడు బాపాజీ తన భవిష్యత్తును అడిగినప్పుడు ఆ జ్యోతిష్కుడు వారి మీద దేవి కోపించిందని చెప్పాడు. అతను ఆ తర్వాత ఇలా అన్నాడు: మీ అమ్మ తను మొక్కిన మొక్కును మీ అన్నయ్యని తీర్చమని తన మరణ సమయంలో చెప్పింది. ఇప్పటి వరకు ఆ మొక్కు తీర్చకపోవడం వల్ల దేవి మీకు ఎన్నో కష్టాలను కలిగిస్తుంది. మాధవరావు ఇంటికి వచ్చాక బాపాజీ అతనికి సంగతంతా చెప్పాడు. అది విని మాధవరావుకి అసలు విషయం గుర్తొచ్చింది. కంసాల్ని పిలిచి 2 వెండి స్తనాలను చేయించాడు. అవి తీసుకొని అతను మసీదుకి వెళ్ళాడు. బాబాకు సాష్టాంగం చేసి ఆ 2 వెండి స్తనాలను ఆయన ముందు పెట్టి ఇలా అన్నాడు: ఈ మొక్కును తీర్చండి. మీరే మాకు సప్తశృంగి, మీరే మాకు దేవి. ముందు మొక్కుకున్న విధంగా ఇచ్చే మొక్కుబడిగా వీటిని తీసుకోండి. ఇవి తీసుకొని శాంతించండి. దానికి బాబా ఇలా అన్నారు: సప్తశృంగి మందిరానికి వెళ్ళి ఆమెకే ఇవ్వు. నీ చేత్తో ఈ సుందర స్తనాలను ఆమె చరణాలపై పెట్టు. బాబా అన్న మాటలు విని మాధవరావు మనసుకు కూడా అదే ఆలోచన వచ్చి అతను దేవి దర్శనానికి వెళ్ళడానికి నిశ్చయించుకొని ఇల్లు వదిలి బయలుదేరాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. అతను బాబా దర్శనం చేసుకున్నాడు. శుభ ఆశీస్సులను కోరి విభూతి ప్రసాదాన్ని, ఆయన అనుమతిని తీసుకుని బయలుదేరాడు. సప్తశృంగికి వచ్చాడు. తన పూర్వజుల నాటి నుంచి వస్తున్న కులపురోహితుడిని వెతుక్కుతూ వెళ్ళాడు. అదృష్టవశాత్తు అతను అలా సహజంగా కాకాగారింటికి వచ్చాడు. సాయిబాబాను వెంటనే దర్శనం చేసుకోవాలన్న కోరిక కాకాగారి మనసులో ఉన్నప్పుడే ఈ మాధవరావు వచ్చి కలవడం జరిగింది. ఇదేమన్నా చిన్న విషయమా? మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగినప్పుడు అతడు షిరిడీ నుంచి వచ్చాడని తెలిసింది. అతని ఆనందానికి పరిమితి ఎక్కడా? వారిద్దరూ అమాంతం కౌగిలించుకున్నారు. అలా వారిద్దరూ ఆనందించి సాయిబాబా లీలలను ముచ్చటించుకున్నారు. శ్యామ మొక్కు కార్యక్రమం అయిపోగానే ఉపాధ్యాయుడు షిరిడీకి బయలుదేరాడు. మాధవరావు లాంటి వారి సాంగత్యం, అందులోనూ అది కోరకుండానే లభించడం వల్ల ఆ పురోహితుడు ఆనందంతో పొంగిపోయాడు. అతడు షిరిడీకి వెళ్ళాలని అనుకున్నాడు. శ్యామ మొక్కు తీర్చిన తర్వాత మొదట తన మనసులో కోరుకున్నట్లు ఆ ఆతృత తపనలతోనే కాకాగారు బయలుదేరారు. షిరిడీ వద్ద గోదావరి తీరానికి వచ్చారు. అక్కడి నుండి వెంటనే షిరిడీ వచ్చారు. రాగానే గొప్ప ప్రేమతో, ఉత్సాహంతో సాయిబాబా దర్శనానికి బయలుదేరారు. కాకాగారు బాబా చరణాలకి నమస్కరించారు. అశ్రుపూర్ణ నయనాల నుంచి జలజల కారే కన్నీటితో వాటిని కడిగారు. దర్శన సుఖంతో సంపన్నులైనారు. అతని మనసును పనివేసిన అశాంతి తొలగి ప్రశాంతి కలిగింది. ఏ కారణంతో దేవి కల్లోకి వచ్చిందో ఆ సమర్థ సాయినాథుని తన కళ్ళతో చూసి కాకాగారు నిజంగా సుఖించారు.
అతని మనోరథం నెరవేరింది. సరే, సాయి దర్శనంతో కాకాగారు సుఖ సంపన్నులైనారు. అతని చిత్తంలో చిన్మయ జ్యోతులు వెలిగాయి. ఆనందం చిందులు వేసింది. బాబా అత్యంత కృపను వర్షించడంతో అతని మనసు నిజంగా నిశ్చింతగా అయింది. అతని మనసులోని చాంచల్యం నశించిపోయింది. అతడు అబ్బురపడసాగాడు. తనను తానే ప్రశ్నించుకున్నాడు. ఈయన కరుణ ఎంతటి అద్భుతం! ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఏమీ ప్రశ్నించనూ లేదు, ఆశీర్వాదం కూడా ఇవ్వలేదు. కేవలం ఈయన దర్శనంతోనే సుఖం కలిగింది. నా మనసులోని చాంచల్యం ఆయన కేవల దర్శనంతోనే శాంతించింది. నాకు అలౌకిక సుఖం సమృద్ధిగా ప్రాప్తించింది. దీన్నే కాబోలు దర్శన మహిమ అని అంటారు. కాకాగారి దృష్టి బాబా పాదాలపై లగ్నమైంది. అతని నోటి నుంచి ఒక్క మాటైనా బయటకు రాలేదు. బాబా గురించిన విశేషాలను చెవులారా విని అతనికి పట్టరానంత ఆనందం కలిగింది. పూజారి కాకా భావభక్తితో సాయి సమర్థులను శరణన్నాడు. తన మనసులో సుఖశాంతులను మళ్లీ పొంది మునుపటి చంచల వృత్తిని మరిచిపోయాడు. ఈ ప్రకారంగా కాకాగారు షిరిడీలో 12 రోజులుండి సుస్థిర మనసుతో సప్తశృంగికి తిరిగి వెళ్ళాడు. కళ నిజమవ్వాలంటే కూడా ఆ కళ తెల్లవారుజామున వచ్చి ఉండాలి. అలాంటి సమయంలో వచ్చిన కళలే సఫలమవుతాయి. వేరే సమయాల్లో వచ్చిన కళలు వ్యర్థమవుతాయని అందరూ అనుకుంటారు. కానీ ఈ షిరిడీ స్వప్నాలు ఎక్కడ ఎప్పుడొచ్చినా భక్తులకు అవి ఏ అవాంతరాలు లేకుండా అనుభవాన్ని కలిగిస్తాయి. దీని గురించి ఓ చిన్న సంగతి శ్రోతలకు చెప్తాను. అది వింటే వారి మనసుకి గొప్ప ఆశ్చర్యం కలుగుతుంది. బాబా కథలు వినాలన్న ఉత్సాహం మరింతగా కలుగుతుంది. ఓ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బాబా కాకా దీక్షిత్తో ఇలా అన్నారు. గుర్రబండి చేసుకుని రహతాకి వెళ్ళు, కుశాల్ బాబుని తీసుకురా. అతన్ని చూసి చాలా రోజులైంది. అతన్ని చూడాలనిపిస్తోంది కనుక అతన్ని తీసుకురమ్మని నేను పంపించానని అతనితో చెప్పు. దీక్షిత్ ఆ ఆజ్ఞను శిరసావహించి గుర్రబండి చేసుకుని వెంటనే రహతాకి వెళ్ళాడు. కుశాల్ బాబుని కలిసిన వెంటనే అతనితో తన రాకకి కారణం చెప్పాడు. బాబా కబురందుకున్న కుశాల్ బాబుకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. అతను ఇలా అన్నాడు. ఇప్పుడే నేను నిద్రపోయి లేచాను. నిద్రలో కూడా బాబా నాకు ఇదే ఆజ్ఞ ఇచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసి అలా చేరగలబడి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కళ్ళు మూతలు పడగానే బాబా నాతో స్వప్నంలో ఇప్పుడే షిరిడీకి బయలుదేరు అన్నారు. నా కోరిక బలపడింది. కానీ ఏం చేయను, దగ్గరలో గుర్రం లేదు కనుక పిల్లవాడిని ఆ విషయం కనుక్కురమ్మని పంపాను. పిల్లవాడు అలా ఊరు బయటకు వెళ్ళాడు. ఇలా మీ గుర్రబండి వచ్చింది. దానికి దీక్షిత్ పరిహాసంగా ఇలా అన్నాడు. కనుకే బాబా నన్ను పంపించారు. మీరు అక్కడికి నాతో వస్తానంటే బయట బండి సిద్ధంగా ఉంది. అప్పుడు కుశాల్ బాబు మనసంతా ఆనందంతో నిండిపోగా దీక్షిత్తో పాటు షిరిడీ వచ్చాడు. తాత్పర్యం ఏమిటంటే కుశాల్ బాబుని కలవాలన్న బాబా మనసులోని కోరిక నెరవేరింది. కుశాల్ బాబుకు కూడా బాబా చేసిన ఈ లీలను చూసి కంఠం రుద్ధమైంది. ఓసారి ముంబైలో నివసించే రామ్లాల్ అనే పేరుగల ఓ పంజాబీ బ్రాహ్మణుడికి బాబా స్వప్న దర్శనం ఇచ్చారు. దిగ్ అనగా ఆకాశం, వాయు, రవి, వరుణు అనగా జలదేవతల అనుగ్రహ ప్రభావంతో లోపలి విషయాల గురించి బయట విషయాల గురించి జ్ఞానం కలుగుతుంది. దాన్ని జాగ్రత్త అవస్థ అంటారు. స్వప్న ఇంద్రియాలు అనగా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు జాగ్రత్త అవస్థలో మనసులో ముద్రింపబడిన విషయాలు మేల్కొని గ్రాహ్య అనగా స్వీకరించడానికి యోగ్యమైన విషయాలు, గ్రాహక అనగా వాటిని స్వీకరించేవారు రూపంలో మనసులోకి వస్తాయి. అలా ఉంటుంది స్వప్న లక్షణం. కానీ రామ్లాల్ స్వప్నం విలక్షణమైనది. అతనికి బాబా రూపము గుణము తెలియవు. అతను ఎన్నడూ ఆయన్ని దర్శించలేదు. అయినా అతనితో బాబా నా దగ్గరికి వచ్చి వెళ్ళు అన్నారు. ఆకారంలో ఆయన సాధువులా అనిపించారు. కానీ ఆయన ఎక్కడుంటారో అతనికి తెలియలేదు. రామ్లాల్ మేల్కొని సుదీర్ఘంగా ఆలోచనలో పడ్డాడు. ఆ సాధువు దగ్గరికి వెళ్ళాలని అతని మనసు కనిపించింది. కానీ ఆయన ఎక్కడుంటారో అతనికి తెలియలేదు. తన దర్శనానికి ఎలా పిలిపించుకుంటారో అది మాత్రం ఆయనకే తెలియాలి. అదే రోజు మధ్యాహ్నం దారి వంట అలా వెళ్తుంటే ఒక దుకాణంలో చిత్రాన్ని చూసి రామ్లాల్ మనసులో తళుక్కున మెరుపు మెరిసినట్లయింది. తనకి స్వప్నంలో కనిపించిన రూపం అదేనని అతనికి అనిపించింది. వెంటనే అతను ఆ దుకాణదారుడి వద్దకు వెళ్ళి అడిగాడు. తదేకంగా ఆ చిత్రాన్ని చూస్తూ ఈయనెవరు, ఎక్కడుంటారు అని అడిగినప్పుడు ఆయన సాయి సమర్థులని, షిరిడీలో ఉంటారని తెలిసాక రామ్లాల్ శాంతించాడు. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లయింది. రామ్లాల్ షిరిడీ వెళ్ళాడు. బాబా వద్ద ఆయన సమాధి వరకు అక్కడే ఉండిపోయాడు. తమ భక్తుల కోరికలను నెరవేర్చాలి. వారిని దర్శనం కోసం రప్పించాలి. వారి స్వార్థాన్ని, పరమార్థాన్ని సాధింపజేయాలి అన్నదే బాబా ఉద్దేశం. నిజానికి ఆయన స్వయంగా సదా సర్వదా అవాప్త కాములు అనగా సర్వ ఇచ్చలు నెరవేరినటువంటి వారు, నిష్కాములు, స్వార్థరహితులు, నిరహంకారులు, మమకార రహితులు, దేని పట్ల మమకారము మోహము లేనివారు.
అయినా భక్తుల కోరికలు నెరవేర్చడానికే వారు అవతరించారు. క్రోధం అనే గాలి కూడా సోకని వారికి ద్వేషం అనే దానికి చోటు ఉండదు. స్వార్థపరుల వైపు ఆయన కన్నెత్తి చూడరు. వారికి నిస్వార్థులపైనే ప్రేమ ఉంటుంది. అదే వారికి జీవితంలో శ్రేష్టము, అంతిమ సాధ్యము. వారు ధర్మం గురించి ప్రస్తావించకుండా క్షణం పాటైనా వ్యర్థమైన మాటలు మాట్లాడరు. వారే నిజమైన సాధువులు. సారాంశం, నా చెయ్యి ఎంతో వినయంతో శ్రోతలను కోరుతున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి